నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా భోస్లే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీస్ హాల్ సెంటర్ను ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ప్రారంభించారు. సందర్భంగా భోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భోస్లే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని సేవలు కొనసాగుతాయని తెలిపారు. రైతు సోదరులకు, కార్మికులకు, వ్యాపారవేత్తలకు, అదేవిధంగా విద్యార్థులకు క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మరి నాకు కొందరు పెద్దల సూచనల మేరకు మన పట్టణంలో ఒక గ్రంథాలయము ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో మన విద్యార్థుల సౌకర్యార్థం ఈరోజు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల బుక్స్ ఉంటాయి. మీరు ఇక్కడ స్టడీ చేసి మన కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల పేరు, మన కళాశాల పేరు, మన నియోజకవర్గం పేరు ముందుకు తీసుకెళ్తూ మీకు అందరికీ అమ్మ సరస్వతి అమ్మ దయ వల్ల మీరందరూ పై చదువులకు వెళ్తూ పెద్ద ఉద్యోగాలకు వెళ్ళాలని ఈ ఉగాది సందర్భంగా వాసర సరస్వతి అమ్మవారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.